లిక్కర్ కేసు నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇవాళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బాలాజీ గోవిందప్ప మే 13న అరెస్టు కాగా ధనంజయ, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో 4కి బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసు సంబంధించి A4గా నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంటర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు వేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. 48 రోజుల తర్వాత మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ₹50,000 పూచీకత్తు, 2 షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో రాజమండ్రి సెంటర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డిని స్థానిక వైసీపీ నేతలు కలిశారు. చూస్తున్నాం మన స్క్రీన్ లో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నిన్న రిలీజ్ చేశారు. కాకపోతే రీజన్ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎంపీగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే మళ్ళీ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 11వ తేదీన సరెండర్ కావాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. కాంతి, ఏపీ లిక్కర్ కేసు సంబంధించి ముగ్గురికి బెయిల్ లభించినట్టు తెలుస్తుంది. మెయిన్ గా మిథున్ రెడ్డికి అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రమే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ సరెండర్ కావాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి అటు ఈ కేసుకి సంబంధించినటువంటి బాలాజీ గోవిందప్పతో పాటుగా మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే A31 గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, A32 గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, A33 ఉన్న బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన విచారణ చేసినటువంటి ఏసీబీ కోర్టు నిన్న సాయంత్రం వీరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారిని మరి కాసేపట్లో జైలు నుంచి విడుదల చేయబోతూ ఉన్నారు. అయితే జైలు వద్దకు న్యాయవాదులు, పలువురు వైసీపీ నాయకులు అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయ్యి A4 ఎంపీ మిథున్ రెడ్డి కూడా రాజమండ్రి జైలు నుంచి నిన్న సాయంత్రం విడుదలయ్యారు. అయితే ఆయనకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ లో దానికి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. 11వ తేదీన మళ్ళీ తిరిగి సరెండర్ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో మరొక ట్విస్ట్ రాబోతోంది. ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ఏసీబీ సిట్ అధికారులు అనుకుంటూ ఉన్నారు. అయితే ముగ్గురు ఎవరికైతే బెయిల్ పిటిషన్లు వేశారో ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రాసిక్యూషన్ సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.